నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. జీవితంలో ఎదురయ్యే అవమానాలు, కష్టాలు, ఓటములు లేదా మనం చేసిన తప్పుల పట్ల కలిగే పశ్చాత్తాపం వల్ల మనసు ముక్కలైన స్థితిని ఇది సూచిస్తుంది. లోకం దృష్టిలో నలిగిపోవడమంటే బలహీనత, కానీ దేవుని దృష్టిలో అది ఆయనకు దగ్గరయ్యే ఒక స్థితి. మనం చాలా సంతోషంగా ఉన్నప్పుడు కంటే మనం బాధలో ఉండి నలిగిన మనస్సుతో ఉన్నప్పుడే దేవుడు మనకు మరింత దగ్గరగా ఉంటాడు. లోకం నలిగిపోయిన వస్తువులను పారేస్తుంది, కానీ దేవుడు నలిగిపోయిన హృదయాలను చేరదీసి వాటిని బాగుచేసి ఆదరిస్తాడు. నీవు ఒంటరిగా ఉన్నావని, నీ బాధ ఎవరికీ అర్థం కావడం లేదని అనుకోవద్దు. నీ మనస్సు పడుతున్న వేదనను దేవుడు చూస్తున్నాడు, మరియు ఆయన నిన్ను తప్పక రక్షిస్తాడు. విరిగి నలిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. తనను తాను తగ్గించుకుని దేవుని సహాయం కోరే ప్రతి ఒక్కరినీ ఆయన తన కౌగిలిలోకి చేర్చుకుంటాడు.